ఒక గాఢమైన అడవిలో చంద్రుని వెండి కాంతి మాత్రమే పరిసరాలను వెలిగిస్తూ ఉండగా రూమీ అనే చిన్న నక్క తన గాయపడిన తమ్ముడు పక్కన వంగి కూర్చుంది. అతని కాలు రక్తమోడుతోంది. నది దగ్గర జరిగిన దాడిలో కరిచి గాయపరిచారు. నీడల నుండి దాడి చేసినవాడు బయటకు వచ్చాడు. ఒక పెద్ద నక్కజాతి జింక, జాకల్. అతని పళ్లమీద ఇంకా రక్తపు మచ్చలు, గొంతు లోతులోంచి వచ్చే బెదిరించే గర్జన. తాను బలవంతులకే అడవి సొంతమని చెబుతూ రూమీ తమ్ముడి వేటను దొంగిలించేశాడు. రూమీ లేచింది. ఆమె చిన్న శరీరం వణికినా కళ్లలో ధైర్యం మండింది. నేను పోరాడాలని అనుకోవడం లేదు అని ఆమె అంది. కాని మళ్లీ అతనిని గాయపరచనివ్వను. పంజాలు మెరిపించాయి. ఆకులు చిందర వందర అయ్యాయి. జాకల్ బరువుకు దిగువన రూమీ వణికింది. కాని బలం కన్నా వేగాన్ని ఉపయోగించింది. అడవి పొదల్లోంచి మెరుపువేగంతో పరిగెత్తుతూ అతని కాళ్లను కొరికి అతని పటిష్టమైన దవడలను తప్పించుకుంది. అడవి అంతా గర్జనలు, కొమ్మలు విరిగే శబ్దాలు, యుద్ధ ఘోషలతో నిండిపోయింది. అతను రూమిని నేలకేసి పించేసిన క్షణంలో ఒక గంభీరమైన గర్జన అడవంతా మార్మోగింది. అక్కడి అడవికి కాపలా వహించే ఒక కంటి ఉన్న పులి ముందుకొచ్చింది. అది దాడి చేయలేదు. కేవలం చెప్పింది, నీ పళ్లలో శక్తి లేదు. ఇతరులను వేటాడటంలో కాదు, రక్షించడంలోనే నిజమైన శక్తి ఉంటుంది. జాకల్ సిగ్గుతో తల వంచి అడవిలో కలసిపోయాడు. పులి రూమిని చూశాడు. నువ్వు గెలవడానికి కాదు, రక్షించడానికి పోరాడావు. అదే అసలు శక్తి. నిజమైన శక్తి దాడిలో కాదు, ధైర్యం, దయలో ఉంటుంది.